పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఏక మనిషిగా ఇదిగో ఈ యొక్క దివ్య సప్రసాదంలో మన ముందు ఈ మందస్సులో ఉంటూ మనతో ప్రార్థన చేస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ త్రిత్వైక దేవుని ఆరాధించడానికి మనమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. ఎంతమందిని గ్రహిస్తూ ఉన్నాం? ఎంతమందిని నిజంగా నేను ఆ త్రిత్వైక దేవుని సజీవము కలిగినటువంటి దేవుడు ఇదిగో నన్ను చూస్తూ ఉన్నాడు, నా మధ్యలో ఉన్నాడు, ఆయనతో నేను ఉన్నానని తలంపుతో ఇక్కడ ఎంతమంది మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆరాధన గురించి. అక్కడ జీవమునిచ్చినటువంటి ప్రభువే ఇక్కడ ఈ మందస్సులో ఉన్నాడు. అక్కడ ప్రజలను నడిపించినటువంటి ప్రభువే ఇక్కడ మనందరి కోసం తన ప్రాణాన్ని అర్పిస్తూ ఈ మందస్సులో ఉన్నాడు. ఇదిగో అక్కడ ప్రజలను ఉద్దేశించి మోషేకు ఆజ్ఞలు ఇచ్చినటువంటి ప్రభువే ఆత్మ రూపంలో మన మధ్య ఉంటూ ఉన్నాడు. ఈ దివ్య మందస్సులో ఎంతమందిని ఆయన నిజంగా ఆరాధించగలుగుతూ ఉన్నాం. చూడండి ప్రియమైన తర్వాత వచ్చిన చదువుతాం. అభినాదాబు పుత్రులకు ఉస్సా అహ్యో బండి తోలించుచుండేవి. ఉస్సా బండి ప్రక్కను, అహ్యో బండి ముందట నడుచుచుండేవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒకరు బండి ముందు ఉంటూ ఉన్నారు, ఒకరేమో ప్రక్కన ఉంటూ ఉన్నారు. అభినాదాబు కుమారులు ఇద్దరు కూడా తన ఇంటి నుండి తీసుకుని దావీదు నగరంలో ప్రతిష్ఠించడానికి తీసుకోబడుతున్నటువంటి మందస్సానికి ఒకరు ముందు ఒకరు వెనుక ఉండి క్రొత్త బండిని నడుపుతూ వెళుతూ ఉన్నారు. తర్వాత వచ్చిన వాద్యకారులు సితార, మృదంగము, తంబుర, స్వరమండలము, తాళములను వాయించుచుండగా దావీదు ఇశ్రాయేలీయులు తన్మయులై యావే మొదట నాట్యమాడేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎంతమందిని ఈ దివ్య సప్రసాద ఆరాధన రూపంలో జీవం కలిగినటువంటి క్రీస్తు ముందు నాట్యం చేస్తూ చప్పట్లు కొడుతూ ప్రార్థనలు చేస్తూ దేవునిలో తన్మయమైనటువంటి ఆత్మలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి. దావీదు అంతటి మహారాజే, ప్రజలను ఏలేవాడు, శాసించేవాడు, అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే వారందరిలో ఒకడైపోతూ ఉన్నాడు ఆయన ఆరాధించడానికి. వారందరితో ఒకటైపోయి ఈయన ఆరాధన చేస్తూ పాటలు పాడుతూ వారందరినీ కూడా దేవునిలో తన్మయులైపోతూ ఉన్నారు. ఒక్కటే స్వరంతో ప్రభుని ఆరాధన చేసుకుంటూ ఆ బండి వెనుక వెళ్తూ ఉన్నారు. మందస్సము ఉన్నటువంటి బండి వెనుక. కానీ ఇంత ఆరాధన జరుగుతూ ఉన్నా, ఇన్ని ప్రార్థనలు, పాటలు, నాట్యము, మృదంగములు, తంబూర, ఇన్ని గొప్పగా దేవుని ఆరాధిస్తూ ఉన్న వీటన్నిటితో అక్కడ ఒక చిక్కొచ్చు దావీదు చెబుతుంది. ఏం జరుగుతుందో తర్వాత వచ్చిన చదువుతాం. వారు నాకోడు కళ్ళము వద్దకు వచ్చింది. అచ్చట ఎట్లు బండిని గతుకులలోనికి ఈడ్చుకొచ్చే మందస్సము చారి క్రింద పడబోయేది. కనుక ఉస్సా చేయి చాచి దానిని పట్టుకునేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మనమైనా సరే మనమైనా ఆలోచించే రీతిగా సపోజ్ ఒక మనిషి బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు కింద పడితే పట్టణంలో వెళ్ళి ఏం చేస్తూ ఉంటాం? హెల్ప్ చేస్తూ ఉంటాం. పడిపోయిన వాడిని లేవనెత్తుతాం. దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకువెళ్తాం. మనిషి బాగు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనిషి కోసమే మనం అంతగా పరితపిస్తూ ఉంటే దేవుని కోసం ఉత్సా చేసిన పని చూడండి. మరి ఆరాధన చేసుకుంటూ వస్తున్నటువంటి క్రొత్త ఎడ్ల బండి మీద నడిపించుకుంటూ వస్తున్నప్పుడు
ఎడ్లు బండిని గతుకులలోకి ఈడ్చినాయంట. మనం కూడా చూస్తూ ఉంటాం, తాటేకలు పెట్టుకొని బండ్ల మీద వెళ్తూ ఉన్నప్పుడు పక్కకి వెళ్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాం, సరి చేస్తూ ఉంటాం. పడిపోతూ ఉంటే వాటిని కడుతూ ఉంటాం. ఇలా ఉస్సా కూడా బండి గతుకుల్లోకి ఈడ్చుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ మందస్సము పెట్టే ఒలికి ప్రక్కకి జారిపోతుంది, క్రింది పడిపోతుందని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే బండి ప్రక్కన నడుచున్న చేత తన చేతిని ఆ యొక్క మందసపు పెట్టెలో తాకుతూ ఉన్నాడు. అది మంచి ఉద్దేశమా, చెడు ఉద్దేశమా? ఉద్దేశము మంచిది. మరి జరిగినది ఏంటి? ఇక్కడ తర్వాత జరగబోయేది యావే ఉగ్రుడై చెప్పు. తర్వాత ఉన్నవాణిని ఉన్నట్లుగానే శిక్షించాడు. ఏం జరుగుతుంది? ఆ శిక్ష ఏంటి? అతడు మందసము ప్రక్కన కూలి ప్రాణము విడిచాడు. ప్రైజ్ ది లార్డ్. దేనికి ప్రాణం విడిచినట్టుగా? ప్రైజ్ ది లార్డ్. చూడండి దేవుని బిడ్డలారా, యాజకులు తప్ప, గురువు తప్ప, నైవేద్య బలులు అర్పించేవారు తప్ప మరెవరు పట్టుకోకూడని యొక్క మందస్సాన్ని ఎవరు పట్టుకుంటూ ఉన్నారు? ఉస్సా జారిపోతుంది, పడిపోతుంది అని ఆలోచనతో పట్టుకున్నంత మాత్రాన ప్రభు ఇక్కడ ఉగ్రుడైపోతూ ఉన్నాడు. చూడండి, ఈ ఉగ్రుడైపోయి ఆయనకు మరణ శిక్షణ ఇస్తూ ఉన్నాడు. జీవం గల తండ్రి ఆరాధిస్తున్నటువంటి ఈ ఆత్మీయ కలిగినటువంటి ఉత్సాహానికి ఇచ్చినటువంటి శిక్ష మరణం. ఇప్పుడు దావీదు ఏమి చేయాలి? ఈయన ఆలోచన ఏమో మంచిది, ఈయన తలంపు మంచిది, ఈయన మంచి చేయడానికి తన చేతిని ఉపయోగించాడు. ప్రభు యొక్క మందస్సపు పెట్టి చాలిపోకుండా ప్రభు ఏమో ఉగ్రుడై మరణాన్ని ఇస్తూ ఉన్నాడని ఒక పక్కన హృదయంలో కోపము మొదలవుతుంది. ఇంకొక ప్రక్కన గురువులు, యాజకులు దేవునికి నైవేద్యం పెట్టేవారు తప్ప మరెవరు ముట్టుకోవడని ఆయన మందస్సాన్ని ఈయన పట్టుకోవడం చేత ఆయన శిక్ష వచ్చిందని, మరణాన్ని పొందుకున్నాడని ఒక ప్రక్కన భయం, రెండు కూడా ఆయన్ను కప్పివేస్తూ ఉన్నాయి, ఆవరించి ఉన్నాయి. ఒక ప్రక్కన కోపము, ఒక ప్రక్కన భయము. ఏమి చేయాలో తెలియని స్థితిలో ఈ మందస్సాన్ని తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించాలా, లేకపోతే ఇదిగో ఈ మందస్సాన్ని ఇక్కడ వదిలిపెట్టాలా? తీసుకువెళ్ళి ప్రతిష్ఠించే సమయంలో ఇటువంటి ఘోరమైనటువంటి క్రియ జరిగినది. ఇప్పుడు ఈ ప్రతిష్ఠించబోయే సమయంలో ఇంకెన్ని జరుగుతూ ఉంటాయో, ఈ మందస్సాన్ని కొనుక్కోబోయే సమయంలోనే మంతన పడుతూ ప్రార్థన చేస్తూ ఆ మందస్సాన్ని అక్కడే ఉంచుతూ ఉన్నాడు. తర్వాత వచనాలు చదువుతూ ఉంటే, నాడు దావీదు యావేకు భయపడి దైవ మందస్సమును ఇంటికి కొనుక్కోవటం మేలా అనుమానపడేది. కనుక అతడు మందస్సమును దావీదు పురమునకు కొనుక్కోవట చాలించి గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటికి చేర్చిన మార్గము మధ్యలోనే తన సైనికులలో ఒకడైనటువంటి ఒబేదెదోము యొక్క కుటుంబంలో మందస్సము తన యొక్క ఆ యొక్క దావీదు నగరాన్ని కొనిపోయే సమయంలో కుటుంబంలో వదిలిపెడుతూ ఉన్నారు. భయం వేస్తూ ఉన్నది. ఈ భయంతో మందస్సాన్ని అక్కడ విడిచిపెడుతూ ఉన్నాడు, తన యొక్క నగరానికి తీసుకొని వెళ్తున్నాడు. ఈ వదిలిపెట్టబడినటువంటి మందస్సము ఈ ఒబేదెదోము కుటుంబంలో ఎలా చేస్తుందంటే, ఏమి మేలు చేస్తుందంటే, 3 మాసాలు ఒబేదెదోము యొక్క కుటుంబంలో మందస్సాన్ని దావీదు ఉంచినంత మాత్రాన వారి కుటుంబము చల్లని చూపు చూశారు. దేవుని యొక్క ఆత్మ కుటుంబంలో ఉన్నది. ఆ బిడ్డలందరినీ కూడా చల్లని చూపు చూస్తూ
వారి ఆస్తుపాస్తులను వృద్ధి చేస్తూ ఉన్నాం. వారి పశు సంపదలను పెంచుతూ ఉన్నారు. కుటుంబంలో సంతోషము, ఆనందము. దేవుడు మాతో ఉన్నాడు, మా మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధిలో మేము ఉన్నాము, ఆయన మాతో ఉన్నాడు కాబట్టి మేము ఇదిగో హెచ్చించబడుతూ ఉన్నాం. ఉన్నతంగా ప్రభు మమ్మల్ని నిలబెడుతూ ఉన్నాడు, మమ్మల్ని ఆశీర్వదించాలని కుటుంబం దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తున్నారు. ఈరోజు ఆ ప్రభువే మన మధ్యలో ఉన్నారు. ఈరోజు ఆ ప్రభు సన్నిధిలోనే మనం అందరం ఉన్నాం. ఒబేదేదోము యొక్క కుటుంబం ఆశీర్వదించబడిన రీతిగా నీ ఆరాధన ద్వారా ప్రభు నిన్ను ఆశీర్వదించదా? 3 మాసములు ఉన్నటువంటి మందసపు పెట్టే దేవుడి యొక్క ఆత్మ ఆరాధిస్తున్నటువంటి ఒబేదేదోము యొక్క కుటుంబము ఆశీర్వదించబడిన రీతిగా జీవం కలిగినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఎందుకు ఆశీర్వదించబడము? ఎప్పుడైనా ఆలోచన చేశాను? ఎప్పుడైనా ఈ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడే, నన్ను గద్దిస్తూ ఉన్నాడే, ఇది ఈ మాటలు నా హృదయంలో ఉంచుతూ ఉన్నాడు, ఇప్పటి నుంచి అయినా సరే ఆ ఆశీర్వాదాన్ని నేను నిండుగా పొందుకోగలనా అనేటువంటి తలంపు మనకు కలుగుతూ ఉన్నదా? చూడండి, ఈ 3 మాసాల వ్యవధిలోనే కుటుంబము ఐశ్వర్యవంతముగా ప్రభు చేస్తూ ఉన్నాడు. ఆ కుటుంబాలని, ఆస్తులన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మాటలు దావీదు యొక్క చెవిన పడుతూ ఉన్నాయి. ఒబేదేదోము యొక్క కుటుంబం యొక్క ఆశీర్వాదాలు దావీదు యొక్క చెవిన పడుతూ, తర్వాత వచనాలు చదువుతాం. అతడు సంతసముతో మందస్సమును మోయువారు మందసమును మోయువారు దావీదు ఎక్కడమ్మా 12-13 వచనం చదువు. వాహకులు మందసమును ఎత్తుకొని 6 అడుగులు వేసిన పిదప దావీదు కోడెను, బలిసిన పొట్టేలును చంపి బలి అర్పించిన. తర్వాత వచనం, రాజు యాజకులు ధరించు నారబట్టను తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడాడు. చూడండి, ఆయన ఆరాధన చేస్తూనే ఉంటున్నాడు ప్రభువుని. ఆయన ప్రభుని పొగుడుతూనే ఉంటున్నాడు, ఆయన మహిమ పరుస్తూనే ఉంటున్నాడు. ఒక రాజు అయి ఉంటున్నాడు. చివరికి ఇదిగో యాజకులు తప్ప మరెవరు తాకకూడని ఆ మందసాన్ని దావీదు యాజకులు ధరించేటువంటి వస్త్రాన్ని ధరించి నైవేద్యపు బలులు అర్పించి ఆ మందసాన్ని దావీదు నగరానికి తీసుకొని వెళ్తున్నాడు. తర్వాత వచ్చిన అతడును ఇశ్రాయేలీయులు కొమ్మునూదుచు పెద్ద పెట్టున నాదములు చేయించు 50 మందసమును కొని వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక రాజు ఇంటి సేవకులతో పెద్ద పెట్టున నాదములు చేస్తూ, అరుస్తూ, పాటలు పాడుతూ, దేవుని పొగుడుతూ, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు మనల్ని సంఘంలో ప్రార్థన చేయండి అంటే నోర్లు విప్పడం, పాటలు పాడండి అంటే కోయర్ గ్రూప్ ఉంది కదా, వారు పాడతారు. చప్పట్లు కొట్టండి అంటే పక్కనోడు ఎవడేమంటాడా అని చేతులు కూడా. ఇక్కడేమి ఈయన అంగలారుస్తూ, ఏడుస్తూ, అరుస్తూ నాట్యం చేస్తూ ఉన్నాడు దేవుని ముందు. ఇక్కడేమో అదే దేవుని ముందు, ఆ సజీవం కలిగినటువంటి దేవుని ముందు కూర్చున్న నీవు సిగ్గుపడుతూ ఉన్నావు. ఆ జీవం గల దేవునితో ఉన్నటువంటి దావీదేమో అర్థనాదన చేస్తూ, ప్రార్థన చేస్తూ, పొగుడుతూ ఉంటే, అదే దేవుని ముందు కూర్చున్న నీవు నేనేం చేస్తూ ఉన్నామంటే ఎక్కడ పడవేసిన గోవులు ఎక్కడలాగా
ఎక్కడ బండ అక్కడలాగా డల్ల ముద్దలాగా కూర్చొని ఉంటాం. ఆలోచన చేయాలి దేవుడు. సిగ్గుపడకూడదు దేవుని విషయంలో. దేవుని గురించి దేనికైనా నువ్వు సిగ్గుపడకూడదు. వాక్యం చదువులోనే, పాటలు పాడడంలోనైనా, ప్రార్థనలు చేయడంలోనైనా, ఇతరులను దేవుడి సన్నిధిలోకి నడిపించడంలోనైనా నీవు సిగ్గుపడకూడదు, భయపడకూడదు. నీవు నీ ఎదుటి వారి గురించి నువ్వు ప్రార్థన చేయట్లా. నువ్వు ప్రార్థన చేసేది నీ దేవునికి, నీ దేవుడితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీ దేవుడి స్వరాన్ని వింటూ ఉన్నావు, నీ దేవుడితో వారిని రక్షించబడుతూ ఉన్నావు. కాబట్టి నీవు సిగ్గుపడవలసిన అవసరము లేదు. కానీ మనం చేసేది ఏదైతే చేయకూడదో అది చేస్తాము, ఏదైతే చేయాలో దాన్ని పోస్ట్పోన్ చేస్తాము, చేయొచ్చులే. తర్వాత వచ్చిన చదువుదాం. మందసము నగరము ప్రవేశించుచుండగా సౌలు కూతురు మీకాలు ఎక్కడ నుండి చూస్తుంది? కిటికీలో నుండి చూస్తుందంట. తర్వాత దావీదు మందసము ముందు గంతులు వేయించు నాట్యమాడుచుండెను. మీకాలు దావీదును కాంచి యావగించుకొని అతనిని చిన్న చూపు చూచెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దావీదుని యావగించుకున్నందుక? ప్రైజ్ ది లార్డ్. దావీదుని చిన్న చూపు చూసినందుక. అసలు మీకాలు ఎవరు? మీకాలు ఎవరు? సౌలు కుమార్తె. సౌలు ఎవరు? అసలు ఇశ్రాయేలీయులందరికీ రాజు. ఆ రాజు కుమార్తె ఏ పేరు? మీకాలు యావగించుకుంటుంది. ఎవరిని చూసి? దావీదు. మరి మీకాలకు ఏమవుతాడు? భర్తను చూసి భార్య చిన్న చూపు చూస్తూ ఉంటుంది. ఆయన కాబట్టి ఊరుకున్నాడు. కానీ మనమైతేనా దావీదు కాబట్టి, దేవుడు అభిషక్తుడు కాబట్టి, ప్రజలను పరిపాలించేవాడు కాబట్టి, దేవుని యొక్క కృపతో కప్పబడిన వాడు కాబట్టి ప్రతిదీ దేవునికి సమర్పించుకొని భార్య చిన్న చూపు చూసిన తగ్గింపు మనసు కలవాడే ప్రభుని ఆనందిస్తూ ఉన్నాడు. కానీ మరి మాట మాట్లాడాడు. దావీదు ఆ మందసాన్ని కొని వస్తూ ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు తర్వాత వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాం. జనులు మందసమును కొని వచ్చి దావీదు ముందుగానే సిద్ధం చేసిన గుడారమున ప్రతిష్ఠించింది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత వచ్చిన రాజు దహన బలులు సమాధాన బలులు సమర్పించెను. తర్వాత వచ్చిన బలులు ఒసగిన పిమ్మట సైనికులకు అధిపతి అయిన యావే పేర ప్రజలందరినీ కూడా దీవిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గురువు దివ్య బలి పూజను తన కొరకు, తన ప్రజల కొరకు, వారి పాపముల కొరకు బలిని సమర్పించి దావీదు ఏ రీతిగా ప్రజలను ఆశీర్వదిస్తూ ఉన్నారో పూజానంతరము ప్రజలందరినీ కూడా ఒకే రీతిగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువు మీతో ఉండును గాక అంటే అందరి యొక్క సమాధానం ఏంటి? సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని కూడా దీవించును గాక అంటున్నాడు. దావీదు ఏం చేసి ఉన్నాడో గురుత్వ జీవితాన్ని జీవిస్తూ దేవునికి నీకును సేవకులైనటువంటి గురువులు ఈ యొక్క బలి పూజలో మీ కొరకును గురువు కొరకును బలిని సమర్పించి చివరిన అందరినీ కూడా ఒకే రీతిగా ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నాడు. తర్వాత దావీదు ప్రజలందరినీ కూడా ఇంటికి పంపించే ముందు ఏం చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. స్త్రీలనగా పురుషులనగా
అనగా ఇశ్రాయేలీయులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను కొంత మాంసమును ఎండిన ద్రాక్ష పండ్లను పంచిపెట్టెను. అంతటా అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ప్రైజ్ ది లార్డ్. బలిపూజలో కూడా గురువు అందరికీ కూడా ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు, జీవాహారాన్ని. క్రీస్తు ప్రభు వసిగినటువంటి శరీరాన్ని ప్రజలందరికీ అందించి మన ఇళ్లకు మనలను పంపిస్తూ ఉన్నారు. దావీదు ఆశీర్వాదం, దావీదు ఆరాధన, దావీదు బలి అర్పణ, దావీదు ఏ రీతిగా ప్రజలకు ఆహారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. గురువు ప్రతి దివ్య బలి పూజలో చూస్తున్న క్రియ ఇప్పుడైతే గమనించారు. ఇంకా దావీదు ఇక్కడ ఇచ్చేది బాహ్యమైనటువంటి ఆహారం, శరీరాలను నింపే, కడుపులను నింపేటటువంటి ఆహారాన్ని ఇస్తూ ఉన్నారు. కానీ గురువు ఏమిస్తూ ఉన్నాడో తెలుసా? శరీరాన్ని, ఆత్మను కూడా నింపేటువంటి ఆత్మీయ ఆహారాన్ని, జీవాహారాన్ని ఇస్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభువుని విరిచి ఇస్తూ ఉన్నాడు. ఎంతమంది ఆలోచన చేస్తూ ఉన్నారు? నేను నిజముగా ఆ క్రీస్తును తీసుకుంటూ ఉన్నాను నా శరీరంలో, ఆ క్రీస్తునే నాలోనికి ఆహ్వానించుకుంటూ ఉన్నాను నాతో ఉండడానికి. ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? రాజు ఇక్కడితో ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి పంపించేసిన తర్వాత రాజు తన కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వెళ్తూ ఉన్నాడు. తన కుటుంబాన్ని, ప్రజలందరినీ ఏ రీతిగా ఆశీర్వదించాడో తన గృహంలో ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదించడానికి వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ తన భార్య, తన శరీరంలో భాగము ఒకరు దేవుని ముందు సాష్టాంగపడి వివాహమాడి ఒకరికొకరు తోడుగా ఉంటాము, సహాయం చేసుకుంటాము, కష్టంలోనైనా, సుఖంలోనైనా, బాధలోనైనా, వ్యాధిలోనైనా ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని వాగ్దానం చేసుకున్నటువంటి బిడ్డల్లో జీవితాల్లో ఏం జరుగుతుందో చూడండి. ఆ యొక్క స్త్రీ ఎత్తి పొడుస్తూ ఉన్నది, చిన్న చూపు చూస్తూ ఉన్నది. దావీదు ఇంటికి వెళ్ళి ఆశీర్వదించడానికి వెళ్తూ ఉన్న సమయంలో మీకాలు పలుకుతున్నటువంటి మాటలను మనం విందాం. 20వ వచనంలో దావీదు తన కుటుంబం కూడా దీవింపవచ్చును. సౌలు కూతురు మీకాలు అతనికి ఎదురుపడి, నేను ఇశ్రాయేలు రాజు బట్టలు కూడా విప్పివేసి పనికత్తుల ఎదుట పిచ్చివాని వలె నాట్యమాడి ఎంత గౌరవము తెచ్చుకునేదని ఎత్తిపోచును. భార్య భర్తను చిన్న చూపు చూస్తున్నారు. ఎక్కడైనా భార్య భర్తను ఎవరైనా ఏమన్నా మాట అంటేనే ఓర్చుకోకూడదు. గబక్కన భర్తను ఎవరైనా ఏదన్నా అంటే భార్య వెంటనే రేపడుతుంది. కానీ ఇక్కడేం జరుగుతుంది? దావీదు జీవితంలో భార్య ఎత్తి పొడుస్తూ ఉన్నాడు. తన శరీరంలో శరీరమైనటువంటి ఆమె, నీవు నీ పనికత్తుల ముందట ఎంతగా గౌరవాన్ని పొందుకుంటున్నావని ఎత్తి పొడుస్తున్నాడు. కానీ దావీదు ఏమంటున్నాడో తెలుసా? చెప్పండి, చదువు. నేను 50 ఏళ్ళ నాట్యమాడితిని. ప్రభువు నీ తండ్రిని అతని కుటుంబమును కాదని తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నన్ను నాయకునిగా నియమించాను. ఆ ప్రభు ఎదుట నేను నాట్యము చేయవలదా? తర్వాత వచ్చిన చాలా శ్రద్ధగా వినండి. వచ్చినాను నేను ఇంతకంటే ఎక్కువగా అగౌరవ పాలైనను కాక నీ కంటికి ఇంకను చులకనయ్యేదను గాక. కానీ నీవు పేర్కొనిన ఆ పనికత్తెలు మాత్రము నన్ను మన్నన చేయకపోను. చూడండి, ఒక రాజు
వస్త్రములు ఊడిపోతూ ఉన్నాయి, నాట్యం చేస్తూ ఉన్నాడు, దేవునిలో తన్మయమైపోయి ఆరాధన చేస్తూ ఉంటే భార్యనేమో ఎత్తి పొడుస్తుంటే ఆమె యొక్క ప్రశ్నకు సమాధానం, నేను ఇంతకంటే ఎక్కువగా అగౌరవాలైనను ప్రభువుని మాత్రం నేను ఆరాధన చేస్తూ ఉన్నాను, అంతకన్నా ఎక్కువ నా పనికత్తులు నన్ను గౌరవిస్తారని చెబుతూ ఉంటే ఇక్కడ ఆ భార్య అయినటువంటి మేకాలు జీవితంలో జరిగినటువంటి సంఘటన ఏమో తెలుసా? ఆమె చనిపోయేంత వరకు కూడా సంతానము గర్భం పండలేదు. చూడండి, దేవుని ముందు ఆరాధన చేస్తే వచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుని ముందు చిన్న చూపు చూసి ఎత్తి పొడిస్తే వచ్చినటువంటి శాపం, తెలిసి తెలియకుండా మందసం జారిపోతుందని యాజకులు తప్ప మరెవరు పట్టుకోకూడనటువంటి మందస్సాన్ని పట్టుకోవడానికి చేయి చాచినటువంటి ఉత్సాహ జీవితంలో ఆయన పొందినటువంటి శిక్ష ఆరాధన సమయంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఆరాధన నీకు ఆశీర్వాదంగా మారాలి అంటే నీవు దావీదు వలె ప్రార్థన చేయగలుగుతున్నావా? దావీదు వలె ఇంకా నేను అగౌరవపాలయ్యేదను, ఎవరు ఎలా చూస్తే నాకేంటి, ఎవరు ఏమంటే నాకేంటి, నేను నా ప్రభువుని ఆరాధిస్తాననేటువంటి తలంపుతో కూర్చున్న వారు ఎంతమంది ఉన్నారు? పాడనమ్మా అంటే సిగ్గుపడతారు, నాట్యం చేయడమ్మా అంటే ఒకరి మొక్కలు చూస్తుంటారు. కానీ రాజే అన్నీ కలిగి ఉండి కూడా ఆయన తనను తాను తగ్గించుకుంటున్నాడు. ఎందుకు ఈ మాటలను ఆ మీకాలతో తన భార్యతో అనుకున్నాడు తెలుసా? కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం నుండి చదివితే ఆయన మీకాలతో పలికిన మాటల యొక్క ఉద్దేశం దీంట్లో మనకు కనబడుతూ ఉన్నది. అతడు తన దాసుడైన దావీదును ఎన్నుకొనెను, గొర్రెలను కాయుచుండగా అతనిని పిలిచెను, గొర్రె పిల్లలను మేపుచుండగా అతనిని రప్పించెను, తన సొంత ప్రజలను తాను ఎన్నుకున్న వారునైనా యాకోబు ప్రజల మీద అతనిని కాపరిగా నియమించెను. దావీదు హృదయాత్మపూర్వకముగా ఆ ప్రజలను పాలించెను, నేర్పుతో వారిని నడిపించెను. దావీదు యొక్క ఉద్దేశం చెప్తూ ఉన్నాను. ఏదో కొండల మధ్య గుట్టల మధ్య రాళ్ళు రప్పలు చెట్ల మధ్య తిరుగుతున్న నన్ను పశువుల మందలను మేపుకొని వాటి యొక్క వాసనలో, వాటి యొక్క రోతలో, మురికిలో వాటితో సహజీవనం చేస్తున్న నన్ను వాటి మధ్య తిరుగుతూ చీకటనగా పగలనగా పశువులను కాచుకుంటున్నటువంటి బలహీనులను, బాలులను, దానం లేని వాడినైన నన్ను ఎక్కడో ఉన్న గుట్టలలో ఉన్న వాడిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్న ఈ ప్రజలందరి మీద నన్ను అధికారిని చేసి అభిషేకిస్తూ ఉన్నాను. బలహీనులను, ఏమీ లేనిటువంటి వాడును, అందరి చేత చిన్న చూపు చూపబడిన నన్ను ఈరోజు అందరి మీద అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు. అందరిని పాలించడానికి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంత ఇచ్చిన దేవుణ్ణి ఆయన ఎలా చెప్తూ ఉన్నాడు చూడండి. రాజు అయినటువంటి నీ తండ్రిని, ఆ రాజవంశంలో ఉన్న నీ సోదరుని కానీ మిమ్మల్ని కానీ ఎవరిని కూడా రాజు అభిషేకించకుండా ఎక్కడో కొండల గట్టుల్లో ఉన్న నన్ను తీసుకుని అభిషేకించిన రాజుకి ఇంతకన్నా నేను అగౌరవాలైనా పర్వాలేదు, కానీ ఆ ప్రభువుని మాత్రం నేను స్తుతించడము మానవని నాట్యం చేస్తూ ఆరాధన చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆరాధన, ఈ సమయము ప్రభునికి సమర్పించి అదే నాట్యముతో దావీదు ఊగిన రీతిగా ఊగుతాం, దావీదు తూలిన రీతిగా తూలతాం,
దావీదు ఏ రీతిగా తగ్గించుకుని ఉన్నాడో ఆ రీతిగా పూర్తిగా తగ్గించుకుని ప్రభుకి మహిమకరంగా మన హృదయాలను ప్రభునికి సమర్పించి ఈ ఆరాధన దేవుణ్ణి మహిమపరుచుకుందాం, కనపరుచుకుందాం. అందరం కూడా లేచి నిలబడి అందరం కూడా ముసలోనే కానీ, కుర్రోళ్ళే కానీ, పిల్లలే కానీ, ఆడవాళ్ళు, మగవాళ్ళు, గర్భిణీలు, రోగులు, ప్రతి ఒక్కరు కూడా నీకున్న సమస్యకు నీలో ఉన్న ప్రతి సమస్య ప్రభు ఈరోజు కడిగి వేయాలంటే, నీకున్న వ్యాధిని ప్రభు తొలగించాలి అంటే, నీవు కోరినటువంటి కోరికలు ప్రభు నీలో నెరవేర్చాలి అంటే ప్రభు ముందు ప్రతిదీ కూడా వదిలిపెట్టేస్తుంది. సమస్తము ప్రభు కొరకు మాత్రమే సిగ్గుపడే హృదయమా వదిలిపెట్టి. భయపడుతూ ఉన్నావా? ప్రభు నాకు అండగా ఉన్నాడు, సైన్యంలో అధిపతి అయిన యావే నాకు తోడు అని ఇది ప్రభుని ఆరాధన చేద్దాం. నాట్యం చేస్తూ దావీదు వలె నాట్యం ఆడి తండ్రిని స్తుతించేందుకు అందరికి వచ్చినటువంటి పాట అది. అందరం కూడా ఏక స్వరముతో, ఏక మనసుతో ఇప్పటి వరకు ప్రభుత్వ యొక్క వాక్కుతో మన హృదయాన్ని కడిగా బండగా మారినటువంటి మన హృదయాన్ని మాంసపు హృదయముగా మార్చుకున్నాడు. ఎప్పుడైనా తెలుసుకోగలిగే రీతిగా మనతో ప్రభు మాట్లాడి ఉన్నాడు. ఆ ప్రభుని ఈ రోజు నువ్వు ఏ రీతిగా ఆరాధన చేయగలుగుతున్నావో నీకే వదిలిపెడుతున్నా. దావీదును చూడండి, అతని అనుచరులను చూడండి, అతని సైనికులను చూడండి, ఎలా ప్రార్థన చేశారు. దేవునిలో తన్మయమైపోతున్నా, ఏకమైపోతున్నా. ఈరోజు ఆ గొప్ప భాగ్యము, అవకాశము, ఆశీర్వాదము ఆ రీతిగా ప్రార్థించడానికి, ప్రభుకి కృతజ్ఞతలు తెలియచేయడానికి, ప్రభు ప్రతిష్ఠించబడిన ఆ యొక్క రాజ్యం ఆశీర్వదించబడినట్టుగా ఈరోజు దివ్య సప్రసాదం ద్వారా మన యొక్క సన్నిధిలో ప్రతిష్ఠించబడినటువంటి ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించాలి అంటే దావీదు వలె నాట్యం చేస్తూ, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ ప్రభుని స్తుతించుకుందాం. అందరం కూడా రెండు చేతులను ఖాళీగా ఉంచుకోవద్దు, రెండు కాళ్ళను ఖాళీగా ఉంచుకోవద్దు. ప్రభు నీకు ఇచ్చిన స్వాస్థ్యం మొత్తం కూడా ప్రభునికి సమర్పించి ఇదిగో ప్రభు అంటూ ప్రభుని ఆరాధన చేస్తూ పాటలు పాడుకుంటూ ప్రభుని స్తుతించుకుందాం. అందరికి వచ్చిన పాట దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించు. రెడీ, 1 2 3 స్టార్ట్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. పాట అయితే పాడుతున్నారు కానీ ఎవరు ఊపుతారు? నేను చూపాలా? ఇప్పుడు నాకు దావీదు చేసింది ఏంటి? ఇక్కడ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు కనుక ఊగలేదనుకో నేను వచ్చి ఊపుతాను. సరేనా? రెడీ, 1 2 3 స్టార్ట్. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు గారు మ్యూజిక్ ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా పాట పాడుతూ నాట్యం చేద్దాం. ఖాళీగా ఉన్నారనుకో నేను వచ్చి పాడేసేస్తాను మిమ్మల్ని కూడా ఖచ్చితంగా. సరేనా? మంత్రి గారు, మాస్టర్ గారు పెట్టండి. చక్కగా పాడదాం.